Hello and welcome. This is Satish Babu Unnam, ATO, Government ITI Girls, Ongole. ఈరోజు లెసన్ టాపిక్లో మనం ఫోర్సెస్ రిక్వైర్డ్ ఫర్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి తెలుసుకుంటాం. ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్కి ఏ ఫోర్సెస్ అవసరం అవుతాయి, అవి ఎలా పనిచేస్తాయి అనేది మనం ఈ లెసన్ టాపిక్లో చూస్తాము. ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్కి అవసరమైనటువంటి ఫోర్సెస్ ఏమేంటి అంటే ఒకటి డిఫ్లెక్టింగ్ ఫోర్స్, రెండవది కంట్రోలింగ్ ఫోర్స్, మూడవది డాంపింగ్ ఫోర్స్. సో ది ఫోర్సెస్ రిక్వైర్డ్ ఫర్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్: one is deflecting force, second is controlling force, and third is damping force. First we will see about the deflecting force. Deflecting force అంటే ఏంటి? ఇన్స్ట్రుమెంట్ని సప్లైకి కనెక్ట్ చేసినప్పుడు మూవింగ్ సిస్టమ్ లేక పాయింటర్ని జీరో పొజిషన్ నుండి కదల్చడానికి ఉపయోగపడే ఫోర్స్ని డిఫ్లెక్టింగ్ ఫోర్స్ అంటారు. ఏదైతే మనకి ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుందో ఆ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్లో పాయింటర్ అనేది ఉంటుంది. ఈ పాయింటరు కదులుతుంది ఎప్పుడు సప్లైకి కనెక్ట్ చేసినప్పుడు, కరెంటు కొలవటానికి కానీ, లేదంటే వోల్టేజ్ సూచించడానికి కానీ, లేదా పవర్ని సూచించడానికి కానీ కదులుతుంది పాయింటరు. ఈ పాయింటర్ కదలటానికి ఏదైతే ఫోర్స్ అవసరం అవుతుందో ఆ ఫోర్స్నే డిఫ్లెక్టింగ్ ఫోర్స్ అని చెప్పి అంటారు. అయితే ఈ డిఫ్లెక్టింగ్ ఫోర్సు ఎలా తయారవుతుంది, మనం ఎలా పొందవచ్చు అంటే, ఈ డిఫ్లెక్టింగ్ ఫోర్స్ని ఎలక్ట్రిక్ కరెంటు యొక్క ప్రభావములైనటువంటి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్, హీటింగ్ ఎఫెక్ట్, కెమికల్ ఎఫెక్ట్ మొదలైన వాటిని ఉపయోగించి ఈ డిఫ్లెక్టింగ్ ఫోర్స్ని పొందవచ్చు. నెక్స్ట్ మనం కంట్రోలింగ్ ఫోర్స్ గురించి తెలుసుకుందాం. కంట్రోలింగ్ ఫోర్స్ మూవింగ్ సిస్టమ్ లేదా పాయింటర్ యొక్క మూవ్మెంట్ అంటే కదలికల్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగించే ఫోర్స్నే కంట్రోలింగ్ ఫోర్స్ అని చెప్పి అంటాము. మనం ఇంతకుముందు చూసాం డిఫ్లెక్టింగ్ ఫోర్స్ ఏం చేస్తుందంటే పాయింటర్ని జీరో పొజిషన్ నుంచి కదులుస్తుంది. అయితే దాని యొక్క కదలికని, పాయింటర్ యొక్క కదలికని కంట్రోల్ చేయడానికి ఉపయోగించే ఫోర్సే ఈ కంట్రోలింగ్ ఫోర్స్. ఈ కంట్రోలింగ్ ఫోర్స్ ఎప్పుడు కూడా డిఫ్లెక్టింగ్ ఫోర్స్కి ఆపోజిట్లో పనిచేస్తుంది. సో డిఫ్లెక్టింగ్ ఫోర్స్ పాయింటర్నేమో కదులుస్తుంది అంటే నెడుతుంది, కంట్రోలింగ్ ఫోర్స్ ఏమో ఈ డిఫ్లెక్టింగ్ ఫోర్స్కి ఆపోజిట్లో పనిచేసి పాయింటర్ యొక్క కదలికల్ని నియంత్రిస్తుంది అంటే కంట్రోల్ చేస్తుంది. ఇన్స్ట్రుమెంట్ని మనం సప్లైకి కనెక్ట్ చేసినప్పుడు డిఫ్లెక్టింగ్ ఫోర్స్ యాక్ట్ చేసి పాయింటర్ని కదులుస్తుంది. డిస్కనెక్ట్ ఎప్పుడైతే చేస్తామో సప్లైని ఇన్స్ట్రుమెంట్కి, పాయింటర్ తిరిగి జీరో పొజిషన్లోకి రావాలి. సో పాయింటర్ని జీరో పొజిషన్కి తీసుకొచ్చేదే ఈ యొక్క కంట్రోలింగ్ ఫోర్స్. సో కంట్రోలింగ్ ఫోర్స్ అనేది మూవింగ్ సిస్టమ్ని లేదా పాయింటర్ని జీరో పొజిషన్కి తీసుకురావడానికి కూడా పనికొస్తుంది. ఈ కంట్రోలింగ్ ఫోర్స్ మనం రెండు రకాలుగా పొందవచ్చు. ఒకటి గ్రావిటీ కంట్రోల్ మరియు రెండు స్ప్రింగ్ కంట్రోల్. గ్రావిటీ కంట్రోల్ మరియు స్ప్రింగ్ కంట్రోల్ ఉపయోగించి మనం ఈ యొక్క కంట్రోలింగ్ ఫోర్స్ని పొందవచ్చు. సో గ్రావిటీ కంట్రోల్ అనేది ఇలా ఉంటుంది. ఈ గ్రావిటీ కంట్రోల్లో మనం చూసినట్లయితే ఇది స్కేల్. ఈ యొక్క స్కేల్ మీద డివిజన్స్ ఉంటాయి, దీన్నే రీడింగ్స్ అని అంటాం. ఇది పాయింటర్. ఈ పాయింటర్కి రెండు వైపులా రెండు వెయిట్స్ అటాచ్ చేస్తున్నాయి పాయింటర్ యొక్క ఆపోజిట్ డైరెక్షన్లో. పాయింటర్ ఇటువైపు ఉంటే దీనికి వ్యతిరేక దిశలో రెండు వెయిట్స్ ఉన్నాయి. వీటిని అడ్జస్టబుల్ వెయిట్స్ అని చెప్పి అంటారు.
పాయింటర్ ఎప్పుడైతే ఇక్కడికి డిఫ్లెక్ట్ అయిందో, ఇక్కడ చూస్తే మీరు 2 మరియు 3 మధ్యలోకి పాయింటర్ డిఫ్లెక్ట్ అయింది. వెయిట్స్ కూడా పాయింటర్తో పాటుగా ఇక్కడ ఉన్న వెయిట్స్ కాస్త ఈ విధంగా పాయింటర్ ఇక్కడికి వచ్చినప్పుడు వెయిట్స్ కూడా ఇలాగా మూవ్ అవుతాయి. పాయింటర్తో పాటు వెయిట్స్ కూడా మూవ్ అవుతాయి. ఇది గ్రావిటీ కంట్రోల్ అనమాట. సో పాయింటర్ యొక్క ఆపోజిట్ సైడ్లో 2 స్మాల్ అడ్జస్టబుల్ వెయిట్స్ అటాచ్ చేయబడి ఉంటాయి. ఇందా చెప్పినట్టుగా 2 స్మాల్ అడ్జస్టబుల్ వెయిట్స్ ఇవి అటాచ్ చేయబడి ఉంటాయి పాయింటర్ యొక్క ఆపోజిట్ డైరెక్షన్లో. ఎర్త్ యొక్క ఆకర్షణ శక్తి ఈ వెయిట్స్ని కిందకి లాగుతూ ఉంటుంది. సో భూమికి ఏదైతే ఆకర్షణ శక్తి ఉంటుందో, గ్రావిటేషనల్ పుల్ ఉంటుందో, అది ఆకర్షణ శక్తి తెలుగులో అనేది గ్రావిటేషనల్ పుల్ ఇంగ్లీష్లో. ఈ ఆకర్షణ శక్తి వల్ల, భూమి యొక్క ఆకర్షణ శక్తి వలన ఇవి ఎప్పుడూ కూడా కిందికి లాగుతూ ఉంటాయి ఈ వెయిట్స్ని. సో వెయిట్స్ని ఎప్పుడైతే కిందికి లాగుతూ ఉంటాయో అప్పుడే ఈ వెయిట్స్తో పాటుగా పాయింటర్ కూడా కిందికి వస్తుందన్నమాట. ఎప్పుడైతే సప్లైకి కనెక్ట్ చేసామో అప్పుడు పాయింటర్ రైట్ డైరెక్షన్లో కుడి చేతి వైపుకి వెళ్తుంది. ఎప్పుడైతే సప్లై డిస్కనెక్ట్ చేశారో అప్పుడు తిరిగి ఈ వెయిట్స్ని భూమి యొక్క గ్రావిటీ పుల్ చేయటం వలన పాయింటర్ తిరిగి 0 పొజిషన్లోకి వస్తుంది. ఇటువంటి గ్రావిటీ కంట్రోల్ కలిగినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని ఎప్పుడూ కూడా వర్టికల్ పొజిషన్లోనే ఉపయోగించాలి. గ్రావిటీ కంట్రోల్ కలిగిన ఇన్స్ట్రుమెంట్స్ని ఎప్పుడూ వర్టికల్ పొజిషన్లోనే ఉపయోగించాలి. అంటే నిటారుగా నిలబెట్టి వాడాలి. అప్పుడే సరైన రీడింగు చూపిస్తాయన్నమాట. లేకపోతే రీడింగ్స్లో ఎర్రర్స్ వస్తాయి, తప్పులు జరుగుతాయి. నెక్స్ట్ మనం స్ప్రింగ్ కంట్రోల్ గురించి చూద్దాం. ఈ స్ప్రింగ్ కంట్రోల్లో ఇది ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్, ఇన్స్ట్రుమెంట్లో ఉండేటటువంటి పర్మనెంట్ మ్యాగ్నెట్. ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్కి మధ్యలో స్పిండిల్ ఉంటుంది. ఇది స్పిండిల్ అంటే తిరిగే భాగం ఇదేనమాట స్పిండిల్. ఈ స్పిండిల్కి పాయింటర్ అటాచ్ చేసి ఉంటుంది పై పక్కన. ఇది లివర్కి ఒకవైపున 0 అడ్జస్ట్మెంట్ స్క్రూ ఉంటుంది. ఇది 0 అడ్జస్ట్మెంట్ స్క్రూ. ఇంకొక వైపు స్ప్రింగ్ అటాచ్ చేసి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ స్ప్రింగ్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంట్లో 2 స్ప్రింగ్స్ ఉంటాయి. పైన ఉండేది ఏ అనే ఇది ఒక స్ప్రింగు, బి అని ఇంకొక స్ప్రింగ్. వీటిని ఫాస్ఫర్ బ్రాంజ్ లేదా బెరిలియం బ్రాంజ్ తోటి తయారు చేస్తారు. ఈ స్ప్రింగ్స్ని స్పైరల్ స్ప్రింగ్స్ అంటారనమాట వీటిని. సో ఫాస్ఫర్ బ్రాంజ్ లేదా బెరిలియం కాపర్తో తయారు చేయబడినటువంటి 2 స్పైరల్ స్ప్రింగ్స్ అనేవి ఉంటాయి. ఈ స్ప్రింగ్స్ యొక్క ఇన్నర్ ఎండ్స్ అంటే లోపల వైపు యొక్క చివర్లు, స్ప్రింగ్స్ యొక్క లోపల వైపు ఉండే చివర్లు స్పిండిల్కు అటాచ్ చేసి ఉంటాయి. ఇవి స్ప్రింగ్ యొక్క లోపల భాగం అంటే ఇది, ఇక్కడ ఇది. ఇవి స్పిండిల్కు అటాచ్ చేసి ఉంటాయి. స్ప్రింగ్ బి యొక్క అవుటర్ ఎండ్ ఫిక్స్ చేసి ఉంటుంది. ఇది స్ప్రింగ్ బి యొక్క అవుటర్ ఎండ్ అంటే ఇది బాడీకి ఫిక్స్ చేసి ఉంటుంది. స్ప్రింగ్ బి యొక్క అవుటర్ ఎండ్, ఇది ఇన్నర్ ఎండ్ స్పిండిల్కి ఫిక్స్ చేసి ఉంటుంది. బయట పక్క బాడీకి ఫిక్స్ చేసి ఉంటుంది. స్ప్రింగ్ ఏ లివర్ యొక్క చివర్లో అటాచ్ చేసి ఉంటుంది. ఇది స్ప్రింగ్ ఏ యొక్క లోపలి భాగమేమో స్పిండిల్కు అటాచ్ చేసి ఉంటుంది. స్ప్రింగ్ ఏ యొక్క బయట భాగమేమో లివర్ యొక్క ఒకవైపున బిగించి ఉంటుంది, టైట్ చేసి కనెక్షన్ చేసి ఉంటుంది. సో స్ప్రింగ్స్ 2 లోపల పక్క భాగాలేమో స్ప్రింగ్ యొక్క లోపల భాగాలు స్పిండిల్కి అటాచ్ చేసి ఉంటాయి. స్ప్రింగ్ బి యొక్క బయట భాగం బాడీకి అటాచ్ చేసి ఉంటుంది. స్ప్రింగ్ ఏ యొక్క బయట భాగం లివర్కు అటాచ్ చేసి ఉంటుంది. ఎప్పుడైతే పాయింటరు ఈ స్కేల్ మీద మూవ్ అవుతుందో అప్పుడు ఈ స్ప్రింగ్స్ 2 కూడా ముడుచుకుపోతాయి. అంటే ఒకటేమో లోపల పక్కకు ముడుచుకుపోతుంది, ఇంకోటేమో బయట పక్కకి ఎన్లార్జ్ అవుతుంది. అంటే 2 కూడా ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తాయి. ఒకటి లాగినట్లుగా సాగదీసినట్లు అవుతుంది,
ఇంకొక స్ప్రింగు లోపలికి ముడుచుకుపోయినట్లుగా అవుతుందన్నమాట. సో మూవింగ్ సిస్టమ్ లేదా పాయింటర్ కదిలినప్పుడు ఏ అండ్ బి స్ప్రింగులు అంటే రెండు స్ప్రింగులు ఆపోజిట్ డైరెక్షన్స్లో చుట్టుకుంటాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒకటి లోపల వైపుకి చుట్టుకుంటే ఇంకోటి బయట వైపుకి లాగినట్లుగా అవుతుంది. ఈ యొక్క రెండు స్ప్రింగుల యొక్క మెలికలు ఈ విధంగా రెండు స్ప్రింగులు మెలికలు తిరిగి ఉండటం వల్ల వాటికి బలం ఏదైతే ఉంటుందో స్ప్రింగ్ యాక్షన్ కారణంగా కంట్రోలింగ్ ఫోర్స్ అనేది తయారవుతుంది. సో స్ప్రింగ్ కంట్రోల్ని కనుక మనం చూసినట్లయితే రెండు స్ప్రింగ్స్ అనేవి ఉంటాయి. ఈ స్ప్రింగ్స్ ఫాస్ఫర్ బ్రాంజ్ లేదా బెరిలియం కాపర్తో తయారు చేస్తారు. ఫాస్ఫర్ బ్రాంజ్ లేదా బెరిలియం కాపర్ అనే పదార్థంతో స్ప్రింగ్స్ తయారు చేస్తారు. ఈ స్ప్రింగ్స్ యొక్క లోపల పక్కలో రెండు స్పిండిల్కు అటాచ్ చేసి ఉంటాయి. స్ప్రింగ్ బి యొక్క అవుటర్ ఎండ్ బాడీకి ఫిక్స్ చేసి ఉంటుంది. స్ప్రింగ్ ఏ యొక్క అవుటర్ ఎండ్ లివర్కు చివర్లో ఫిక్స్ చేసి ఉంటుంది. ఎప్పుడైతే మూవింగ్ సిస్టమ్ లేక పాయింటర్ కదిలిందో అప్పుడు ఈ స్ప్రింగులు రెండూ కూడా ఆపోజిట్ డైరెక్షన్స్లో చుట్టుకుంటాయి. ఈ రెండు స్ప్రింగుల యొక్క బలం వలన స్ప్రింగ్ యాక్షన్ వలన కంట్రోలింగ్ ఫోర్స్ తయారవుతుంది. ఇప్పుడు డాంపింగ్ ఫోర్స్ గురించి చూద్దాం. మూవింగ్ సిస్టమ్ లేక పాయింటర్ని ఫైనల్ డిఫ్లెక్టెడ్ పొజిషన్లో అత్యంత త్వరగా తీసుకురావడానికి ఉపయోగపడే ఫోర్స్ని డాంపింగ్ ఫోర్స్ అంటాం. ఇంతకుముందు మనం కంట్రోలింగ్ ఫోర్స్ చూసాము, డిఫ్లెక్టింగ్ ఫోర్సు చూసాము. డిఫ్లెక్టింగ్ ఫోర్స్ అనేది పాయింటర్ని జీరో పొజిషన్ నుండి కదల్చడానికి పనికొస్తే, కంట్రోలింగ్ ఫోర్స్ అనేది డిఫ్లెక్టింగ్ ఫోర్స్కి ఆపోజిట్లో పనిచేసి పాయింటర్ని కంట్రోల్ చేయడానికి పనికొచ్చింది. ఇప్పుడు ఈ డాంపింగ్ ఫోర్స్ అనేది ఏం చేస్తుందంటే పాయింటర్ అటు ఇటు ఆసిలేట్ అవ్వకుండా త్వరగా దాని యొక్క ఫైనల్ పొజిషన్కి దగ్గర ఆగటానికి పనికొస్తుంది. సో పాయింటర్ లేదా మూవింగ్ సిస్టమ్ తన యొక్క ఫైనల్ డిఫ్లెక్టెడ్ పొజిషన్లో అత్యంత త్వరగా ఆగటానికి, ఆసిలేషన్స్ లేకుండా ఆగటానికి ఉపయోగపడే ఫోర్స్ని డాంపింగ్ ఫోర్స్ అని చెప్పి అంటాము. ఒకవేళ ఈ డాంపింగ్ ఫోర్స్ కనుక లేకపోతే ఏమవుతుందంటే డిఫ్లెక్టింగ్ ఫోర్స్ ఏమో పాయింటర్ని ఒకవైపు నుండి నెడుతూ ఉంటుంది. కంట్రోలింగ్ ఫోర్స్ ఏమో డిఫ్లెక్టింగ్ ఫోర్స్కి ఆపోజిట్లో పాయింటర్ను నెడుతూ ఉంటుంది. సో ఈ రెండు ఒకదానికి ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండి నెట్టుకుంటూ ఉండటం వల్ల పాయింటర్ ఏమవుతుందంటే ఎక్కడైతే ఆగాలో అక్కడ ఆగకుండా అటు ఇటు ఊగుతూనే ఉంటుంది. దీన్నే ఆసిలేట్ అవుతూ ఉండటం అంటారు. సో ఈ డాంపింగ్ ఫోర్స్ ఏం చేస్తుందంటే ఈ పాయింటర్ని అటు ఇటు ఆసిలేట్ అవ్వకుండా తన యొక్క డిఫ్లెక్టెడ్ పొజిషన్, ఫైనల్ డిఫ్లెక్టెడ్ పొజిషన్లో త్వరితగతిన ఆగటానికి ఉపయోగిస్తుంది. ఈ డాంపింగ్ ఫోర్స్ని మనం రెండు రకాలుగా పొందవచ్చు. సో దెర్ ఆర్ టూ మెథడ్స్ ఆఫ్ డాంపింగ్ మెయిన్గా రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఎడ్డీ కరెంట్ డాంపింగ్ మరియు రెండోది ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్. ఒకటి ఎడ్డీ కరెంట్ డాంపింగ్, రెండోది ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్. సో ఫస్ట్ మనం ఎడ్డీ కరెంట్ డాంపింగ్ గురించి చూద్దాం. ఈ ఎడ్డీ కరెంట్ డాంపింగ్లో చూసినట్లయితే ఇది స్పిండిల్, ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉండేటటువంటి స్పిండిల్. ఈ స్పిండిల్కి పాయింటర్ అటాచ్ చేసి ఉంటుంది. ఇది ఒక డిస్క్. స్పిండిల్ మరియు పాయింటర్కి డిస్క్ అటాచ్ చేసి ఉంటుంది. అంటే ఇప్పుడు స్పిండిల్ తిరిగితే పాయింటర్ కదులుతుంది, పాయింటర్తో పాటుగా డిస్క్ కూడా తిరుగుతుంది. ఈ డిస్క్కి ఒకవైపున పర్మనెంట్ మ్యాగ్నెట్ ఒకటి ఏర్పాటు చేసి ఉంటుంది. ఇది పర్మనెంట్ మ్యాగ్నెట్. ఈ మ్యాగ్నెట్కి ఇది నార్త్ పోల్ మరియు సౌత్ పోల్. సో ఫ్లక్స్ అనేది ఈ నార్త్ పోల్ నుండి సౌత్ పోల్కు వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పాయింటర్ కదిలిందో ఆ పాయింటర్తో పాటుగా ఈ డిస్క్ కూడా రొటేట్ అవుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. సో డిస్క్ కదలటం వల్ల ఏమో జరుగుతుందంటే ఈ మ్యాగ్నెట్ నుండి వచ్చేటటువంటి ఫ్లక్స్ని కట్ చేస్తుంది డిస్క్.
ఎప్పుడైతే ఈ డిస్క్ మ్యాగ్నెట్ నుంచి వచ్చేటటువంటి ఫ్లక్స్ని కట్ చేస్తుందో ఈ డిస్క్లో ఎడ్డీ కరెంట్స్ అనేవి తయారవుతాయి. డిస్క్లో ఎడ్డీ కరెంట్స్ తయారవుతాయి. ఈ ఎడ్డీ కరెంట్స్ ఏం చేస్తాయంటే మళ్ళీ ఒక ఫ్లక్స్ని తయారు చేస్తాయి. డిస్క్ దగ్గర మళ్ళా ఫ్లక్స్ని తయారు చేస్తాయి. సో ఈ డిస్కులో ఎడ్డీ కరెంట్స్ వల్ల తయారైనటువంటి ఫ్లక్సు మరియు ఈ మెయిన్ ఫ్లక్స్ మధ్య ఉండేటటువంటి యాక్షన్ వల్ల ఈ యొక్క డ్యాంపింగ్ ఫోర్స్ అనేది తయారవుతుంది. ఎందుకంటే లెంజెస్ లా ప్రకారం ఈ డిస్క్లో ఎడ్డీ కరెంట్స్ వల్ల తయారైనటువంటి ఫ్లక్స్ డిస్క్ యొక్క రొటేషన్ని వ్యతిరేకిస్తుంది. సో ఇది ఎడ్డీ కరెంట్ డ్యాంపింగ్. మళ్ళీ ఒకసారి చూసినట్లయితే ఇది స్పిండిల్ ఎస్, ఇది పాయింటర్ స్పిండిల్కు అటాచ్ చేయబడి ఉంటుంది. ఇది డిస్క్ పాయింటర్ మరియు డిస్క్కి అటాచ్ చేయబడి ఉంటుంది. ఈ డిస్క్ అనేది పాయింటర్ ఎప్పుడైతే కదిలిందో ఈ డిస్క్ కూడా కదులుతుంది. అయితే ఈ డిస్క్ దేని మధ్యలో కదులుతుంది అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ మధ్యలో ఎయిర్ గ్యాప్ ఉంటుంది. ఈ ఎయిర్ గ్యాప్లో కదులుతూ ఉంటుంది. ఎప్పుడైతే డిస్క్ కదిలిందో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని కట్ చేస్తుంది. దాని కారణంగా డిస్క్లో ఎడ్డీ కరెంట్స్ అనేవి తయారవుతాయి. ఈ ఎడ్డీ కరెంట్స్ వలన ఫ్లక్స్ తయారవుతుంది. ఈ ఫ్లక్స్ లెంజెస్ లా ప్రకారంగా డిస్క్ యొక్క రొటేషన్ని వ్యతిరేకిస్తుంది. మళ్ళీ ఒకసారి చూసినట్లయితే స్పిండిల్ ఎస్కు కాపర్ ఆర్ అల్యూమినియంతో తయారు చేసినటువంటి డిస్క్ డి అటాచ్ చేసి ఉంటుంది. సో ఈ డిస్క్ దేంతో తయారు చేస్తారంటే కాపర్ లేదా అల్యూమినియంతో తయారు చేస్తారు. పాయింటర్ కదిలినప్పుడు డిస్క్ కూడా కదులుతుంది. పర్మనెంట్ మ్యాగ్నెట్ ఎం యొక్క పోల్స్ మధ్య ఉండేటటువంటి ఎయిర్ గ్యాప్లో డిస్క్ కదులుతూ ఉంటుంది. కదులుతూ ఉండే డిస్క్ ఫ్లక్స్ని కట్ చేయడం వలన డిస్క్లో ఎడ్డీ కరెంట్స్ ఇండ్యూస్ అవుతాయి. లెంజెస్ లా ప్రకారం ఎడ్డీ కరెంట్స్ వలన తయారైనటువంటి ఫ్లక్స్ డిస్క్ యొక్క కదలికని వ్యతిరేకించి డ్యాంపింగ్ ఫోర్స్ని తయారు చేస్తుంది. నెక్స్ట్ మనం ఎయిర్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్ గురించి తెలుసుకుందాం. ఈ ఎయిర్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్లో కనుక చూసినట్లయితే మనం ఈ స్పిండిల్కి సన్నటి మెటల్ వేన్ అటాచ్ చేసి ఉంటుంది. ఇది ఈ స్పిండిల్కి ఈ యొక్క మెటల్ వేన్ అటాచ్ చేసి ఇది మెటల్ వేన్ పిస్టన్ లాగా ఉంటుంది. మనకి గాలి కొట్టే మిషన్లో పంపులో ఎలాగైతే పిస్టన్ ఉంటుందో అటువంటిదన్నమాట. ఇది ఈ స్పిండిల్ మరియు పాయింటర్కి అటాచ్ చేసి ఉంటుంది. ఎప్పుడైతే పాయింటరు కదిలిందో ఈ యొక్క పిస్టన్ లాగా ఉండేటటువంటి మెటల్ వేన్ కూడా కదులుతుంది జరిగిద్ది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ పాయింటరు ఇలాగా ఇటువైపు కనుక కదిలింది అంటే ఇది కదిలినప్పుడు ఆటోమేటిక్గా ఇదేమవుతుందంటే ఇలా వస్తుంది. అప్పుడు ఈ పిస్టన్ కూడా ఎయిర్ ఛాంబర్లో సిలిండర్ లాగా ఉండేటటువంటి ఎయిర్ ఛాంబర్లో కదులుతూ ఉంటుందన్నమాట. గ్రాడ్యుయేటెడ్ స్కేల్ పైన పాయింటర్ కదిలినప్పుడు పిస్టన్ లాగా ఉన్నటువంటి మెటల్ వేన్ ఎయిర్ ఛాంబర్ లోపల జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎయిర్ ఛాంబర్ లోపల ఉండేటటువంటి గాలి ఏం చేస్తుందంటే పిస్టన్ యొక్క మూమెంట్ని వ్యతిరేకిస్తుంది. సో పిస్టన్ యొక్క మూమెంట్ని వ్యతిరేకించడం వలన డ్యాంపింగ్ ఫోర్సు తయారవుతుంది. పాయింటరు త్వరగా దాని యొక్క ఫైనల్ డిఫ్లెక్టెడ్ పొజిషన్లో ఆగిపోతుంది. సో స్పిండిల్కు ఒక సన్నటి మెటల్ వేన్ అటాచ్ చేసి ఉంటుంది. స్పిండిల్ లేదా పాయింటర్కు మెటల్ వేన్ అటాచ్ చేసి ఉంటుంది. ఈ మెటల్ వేన్ పిస్టన్ లాగా ఉంటుంది. ఇది ఈ సిలిండర్లో ఉంటుంది. సిలిండర్ లేదా ఎయిర్ ఛాంబర్లో ఉంటుంది. పాయింటర్ ఎప్పుడైతే కదిలిందో అప్పుడు ఈ మెటల్ వేన్ కూడా ఈ సిలిండర్ లోపల కదులుతుంది. ఈ యొక్క సిలిండర్ లోపల ఉండేటటువంటి గాలి ఏం చేస్తుందంటే దీని యొక్క మూమెంట్ని పిస్టన్ యొక్క మూమెంట్ని వ్యతిరేకిస్తుంది. దీనివలన డ్యాంపింగ్ ఫోర్స్ అనేది తయారవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఎయిర్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డ్యాంపింగ్ అంటే డ్యాంపింగ్స్లో
మూడు రకాల టైప్స్ ఉన్నాయి. ఒకటి క్రిటికల్ డ్యాంపింగ్, రెండు అండర్ డ్యాంపింగ్, మూడవది ఓవర్ డ్యాంపింగ్. సో ఒకటి క్రిటికల్ డ్యాంపింగ్, రెండు అండర్ డ్యాంపింగ్, మూడు ఓవర్ డ్యాంపింగ్. ఇంతకుముందు మనం చూసింది మెథడ్స్ ఆఫ్ డ్యాంపింగ్. మేజర్లీ there are two methods of damping. One is eddy current damping and other is air friction damping. ఇది టైప్స్ ఆఫ్ డాంపింగ్: క్రిటికల్ డాంపింగ్, అండర్ డాంపింగ్ అండ్ ఓవర్ డాంపింగ్. సో ఫస్ట్ వి విల్ సీ ది క్రిటికల్ డాంపింగ్. క్రిటికల్ డాంపింగ్ అంటే ఏంటి? పాయింటరు ఎటువంటి ఆసిలేషన్స్ లేకుండా తన యొక్క ఫైనల్ డిఫ్లెక్టెడ్ పొజిషన్కి అత్యంత త్వరగా వచ్చి ఆగిపోతే దాన్ని క్రిటికల్ డాంపింగ్ చేసి ఉన్నది అని చెప్పి చెబుతాం. అంటే పాయింటరు దాని యొక్క ఫైనల్ డిఫ్లెక్టెడ్ పొజిషన్కి వచ్చే ముందు కొంచెం ఆసిలేట్ అవుతుంది లైట్గా, కానీ అటువంటి ఆసిలేషన్స్ ఏమీ లేకుండా అత్యంత త్వరగా గనక అది తన యొక్క ఫైనల్ డిఫ్లెక్టెడ్ పొజిషన్లో ఆగిపోతే అది క్రిటికల్ డాంపింగ్ చేసి ఉన్నది అని చెప్పి చెబుతాం. ఈ యొక్క క్రిటికల్ డాంపింగ్ చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్ని డెడ్ బీట్ ఇన్స్ట్రుమెంట్ అని కూడా అంటాం. నెక్స్ట్ అండర్ డాంపింగ్. పాయింటరు తన యొక్క ఫైనల్ డిఫ్లెక్టెడ్ పొజిషన్లోకి ఆగకముందు కొద్దిగా ఎక్కువగా ఆసిలేట్ అవుతూ ఉంటే దాన్ని అండర్ డాంపింగ్ అని చెప్పి అంటాం. పాయింటరు ఫైనల్ డిఫ్లెక్టెడ్ పొజిషన్లో ఆగకముందు బాగా ఎక్కువగా ఆసిలేట్ అవుతూ ఉంటే దాన్ని అండర్ డాంపింగ్ అని చెప్పి అంటాం. ఓవర్ డాంపింగ్. పాయింటరు ఫైనల్ డిఫ్లెక్టెడ్ పొజిషన్కి చాలా నెమ్మదిగా వచ్చి ఆగుతుంది. అంటే స్పీడ్గా రాకుండా బాగా నెమ్మదిగా వచ్చి ఆగితే అది ఓవర్ డాంపింగ్ అని అంటాం. సో త్రీ టైప్స్ ఆఫ్ డాంపింగ్: క్రిటికల్ డాంపింగ్, అండర్ డాంపింగ్, ఓవర్ డాంపింగ్. క్రిటికల్ డాంపింగ్లో ఎటువంటి ఆసిలేషన్స్ లేకుండా అత్యంత త్వరగా ఇన్స్ట్రుమెంటు తన యొక్క ఫైనల్ డిఫ్లెక్టెడ్ పొజిషన్లో ఆగిపోతుంది. అండర్ డాంపింగ్లో వచ్చేటప్పటికి ఫైనల్ డిఫ్లెక్టెడ్ పొజిషన్లో ఆగకముందు బాగా ఎక్కువసేపు ఆసిలేట్ అవుతూ ఉంటుంది. ఓవర్ డాంపింగ్ చేసినప్పుడు పాయింటర్ తన యొక్క ఫైనల్ డిఫ్లెక్టెడ్ పొజిషన్కి స్పీడ్గా రాకుండా చాలా నెమ్మదిగా వచ్చి ఆగుతుంది. సో ఇది టైప్స్ ఆఫ్ డాంపింగ్. రీక్యాప్. మళ్ళా మనం మొత్తం ఒకసారి రివైజ్ చేసుకుందాం. There are three forces required for the indicating instruments. They are the deflecting force, second is the controlling force, and third is the damping force. Deflecting force అంటే పాయింటర్ తన యొక్క జీరో పొజిషన్ నుండి కదలడానికి ఉపయోగించేటటువంటి ఫోర్సు డిఫ్లెక్టింగ్ ఫోర్స్. పాయింటర్ యొక్క కదలికను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడే ఫోర్సు కంట్రోలింగ్ ఫోర్స్. పాయింటర్ తన యొక్క ఫైనల్ డిఫ్లెక్టెడ్ పొజిషన్లో అంటే ఎంతైతే రీడింగ్ చూపించాలో అంత రీడింగ్ దగ్గరకు వచ్చి త్వరితగతిన ఆగేదానికోసం అంటే ఆసిలేషన్స్ లేకుండా ఆగేదానికోసం ఉపయోగపడే ఫోర్సు డాంపింగ్ ఫోర్స్. ఈ డిఫ్లెక్టింగ్ ఫోర్స్ని మనం ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క ప్రభావాలైనటువంటి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్, హీటింగ్ ఎఫెక్ట్, కెమికల్ ఎఫెక్ట్ ఉపయోగించి ఈ డిఫ్లెక్టింగ్ ఫోర్స్ని పొందవచ్చు. కంట్రోలింగ్ ఫోర్స్ రెండు రకాలుగా పొందవచ్చు. ఒకటి గ్రావిటీ కంట్రోల్ మరియు రెండోది స్ప్రింగ్ కంట్రోల్. గ్రావిటీ కంట్రోల్లో రెండు అడ్జస్టబుల్ వెయిట్స్ ఉంటాయి. అవి పాయింటర్కి ఆపోజిట్ డైరెక్షన్లో అటాచ్ చేసి ఉంటాయి. ఎర్త్ యొక్క గ్రావిటేషన్ పుల్ అంటే ఆకర్షణ శక్తి వలన ఈ యొక్క గ్రావిటీ కంట్రోల్ అనేది పనిచేస్తుంది. ఈ గ్రావిటీ కంట్రోల్ ఉండేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని వర్టికల్ పొజిషన్లో మాత్రమే ఉపయోగించాలి. నెక్స్ట్ స్ప్రింగ్ కంట్రోల్. ఈ స్ప్రింగ్ కంట్రోల్లో పాయింటర్ మూవ్ అయినప్పుడు ఈ స్ప్రింగ్స్ రెండూ కూడా ఒకదానికి ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో చుట్టుకుంటాయి. ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో చుట్టుకోవటం వల్ల ఈ యొక్క కంట్రోలింగ్ ఫోర్స్ అనేది తయారవుతుంది. నెక్స్ట్ డాంపింగ్ ఫోర్స్. రెండు రకాల డాంపింగ్ ఫోర్స్ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఎడ్డీ కరెంట్ డాంపింగ్, ఇంకోటి ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్. ఎడ్డీ కరెంట్ డాంపింగ్ అనేది పర్మనెంట్ మ్యాగ్నెట్లో స్పిండిల్కు అటాచ్ చేయబడినటువంటి డిస్క్
పాయింటర్ తిరిగినప్పుడు ఈ యొక్క డిస్క్ కూడా తిరుగుతుంది. ఈ డిస్క్లో ఎడ్డీ కరెంట్స్ ఇండ్యూస్ అయ్యి ఈ డాంపింగ్ ఫోర్స్ అనేది తయారవుతుంది. ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్లో స్పిండిల్ లేదా పాయింటర్కు వేన్ లాంటిది, అంటే పిస్టన్ లాంటి వేన్ అటాచ్ చేసి ఉంటుంది. ఎప్పుడైతే ఈ పాయింటర్ మూవ్ అవుతుందో ఈ యొక్క ఎయిర్ సిలిండర్లో ఈ యొక్క పిస్టన్ కూడా కదులుతుంది. ఈ కారణం చేత డాంపింగ్ ఫోర్సు తయారవుతుంది. 3 రకాల డాంపింగ్ ఫోర్స్ ఉన్నాయి. 1 క్రిటికల్ డాంపింగ్, 2 అండర్ డాంపింగ్, 3 ఓవర్ డాంపింగ్. క్రిటికల్ డాంపింగ్ చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్లో పాయింటరు తన యొక్క ఫైనల్ డిఫ్లెక్టెడ్ పొజిషన్కు ఎటువంటి ఆసిలేషన్స్ లేకుండా అత్యంత త్వరగా వచ్చి ఆగుతుంది. అండర్ డాంపింగ్ చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్లో పాయింటరు తన యొక్క ఫైనల్ డిఫ్లెక్టెడ్ పొజిషన్లో ఆగటానికి ముందు చాలాసేపు ఆసిలేట్ అవుతూ ఉంటుంది, అంటే అటు ఇటు ఊగుతూ ఉంటుంది. ఓవర్ డాంపింగ్ చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్లో పాయింటర్ తన యొక్క ఫైనల్ డిఫ్లెక్టెడ్ పొజిషన్కు రావడం చాలా నెమ్మదిగా జరుగుతుంది. సో ఇవి 3 టైప్స్ ఆఫ్ డాంపింగ్ ఫోర్స్. Thanks for watching. If you like this video, don't forget to like and please subscribe to my channel. Thank you.